మా గురువు అంటే మనిషి కాదు. అదే ఇందాక అమ్మాయి అడిగింది పావని, ఈరోజు వర్డ్ ఆఫ్ ది డే, సెంటెన్స్ ఆఫ్ ది డే, టాక్ ఆఫ్ ది ఏంటంటే మనకు తెలిసినా తెలియకపోయినా, నమ్మినా నమ్మకపోయినా మనల్ని నడిపించేది గురువే. అది అంటే భగవాన్ గుర్తించడం వల్ల ఎక్కువ హ్యాపీగా ఉంటాం కదా, అట్లా కదా గుర్తించడం వల్ల. గుర్తిస్తే ముందు భయం పోతుంది, అహంకారం పోతుంది. నన్ను నడిపించేది గురువే అనేది గుర్తిస్తే అహంకారం పోతుంది, భయం పోతుంది. కానీ మీరు గుర్తించినా గుర్తించకపోయినా, మీరు బయటికి చెప్పినా చెప్పకపోయినా, మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు విశ్వసించినా విశ్వసించకపోయినా, సృష్టిలో గురువు తప్ప వేరే లేడు, ఎవరు లేడు. అసలు ఈశ్వరుడు తప్ప వేరే ఎవరు లేరు. ఉన్నది ఒక ఈశ్వరుడే. ఆ ఈశ్వరుడే ఇన్ని రూపాలుగా మాట్లాడుకుంటున్నాడు, వాడితో వాడే మాట్లాడుకుంటున్నాడు అంతే. ఆ ఈశ్వరుడే. అయితే ఇక్కడున్న ఒక్కొక్కరు ఏమంటారంటే నేను ప్రత్యేకం అని అనుకుంటుంటాం మనం. నేను ప్రత్యేకం కదా, గురువుకి నా మీద ఎప్పుడు అనుగ్రహం వస్తుందో, ఇది ఒక దరిద్రపు ఆలోచన. ఇది గురువుకి అనుగ్రహం కొత్తగా వచ్చేదే ఉండదు. గురువు అనుగ్రహం ఆల్రెడీ గురువు అనుగ్రహం ఉండబట్టే మనం తల్లి పిండంలో పడ్డాం, మనం కడుపులో అంతే. తల్లి గర్భంలోకి వచ్చామంటేనే గురువు అనుగ్రహం ఉన్నట్టు లెక్క. ఎందుకు విశ్వాసం కుదరదంటే, మనకి ఇక్కడ ఈ జీవుడుగా వీడు ఏం చేశాడంటే ఇష్టాలన్నీ పెట్టుకున్నాడు. ఇట్లా జరిగితే బాగుంటుంది, ఇట్లా జరగకూడదు, ఇట్లయితే లాభం, ఇట్లయితే నష్టం, ఇది ధర్మం, ఇది అధర్మం, ఇట్లెందుకు జరిగింది, అసలు ఇట్లా జరగకూడదు కదా, అట్లెందుకు అట్లా 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 జరగాలి కదా, నేను ఇట్లా అనుకున్నాను కదా, వాడు అట్లెందుకు చేశాడు, ఇవన్నీ వీడికున్న పిచ్చి ఆలోచనలు. వీడికి ఈ ఆలోచనలన్నీ తీసిపారేసి ఆయన ఏం చేస్తే అది అని ఎప్పుడైతే ఆ నమ్మిక విశ్వాసంలో ఉంటాడో, అప్పుడు వీడికి దుఃఖము, భయము, అశాంతి, నిరాశ ఇవన్నీ పోతాయి, ఆటోమేటిక్ గా పోతాయి. ఆటోమేటిక్ పోతాయి. నేను ఒక ముద్ద తినాలన్నా, ఆ తిన్నది లోపలికి పోవాలన్నా, లోపలికి పోయింది అరగాలన్నా, అది అరిగి శక్తి రావాలన్నా, అది అరిగి శక్తి రాకూడదన్నా, రోగం లేకుండా ఉండాలన్నా, రోగంతో ఉండాలన్నా, లాభంలో ఉండాలన్నా, నష్టంలో ఉండాలన్నా, అంతా గురువు అనుగ్రహమే. అది ఆయన అనుగ్రహం లేనిది అసలు ఇక్కడ ఏమి మీరు పూచిరుపుల్లో కూడా కదల్చలేదు. భగవాన్ చెప్పింది అది. కర్త వారి వారి ప్రారంభాలను అనుసరించి జీవులను ఆడించును అని గాని, లేకపోతే చేతిలో ఉన్న విసనకర్ర కింద పెట్టాలన్న ముందే నిర్ణయం అయిపోయి ఉంటుందా అంటే అవును అయిపోయి ఉంటుంది అని. మనకి అహంకారం వల్ల గుర్తించం మనం అంతే. మనకి ఏంటంటే
చాలా వరకు మన జీవితాలు ఎలా ఉంటాయంటే నది దాటిన తర్వాత తెప్ప తగలేసే రకాలు మనం. నది దాటిన తర్వాత తెప్పను తగలేసే రకాలు. ఇది మనిషి యొక్క మనస్తత్వం అలా ఉంటుంది ఫస్ట్.